ఓకే. సో, మనకి ఏదో పైప్‌లైన్ ద్వారా కాల్ చేసాం గదా! ఇప్పుడు మనకి ఈ పైప్‌లైన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. సో, వితిన్ 3 మినిట్స్ 40 సెకండ్స్ అన్నమాట. అయితే మనం ఏదైతే ఈ పైప్‌లైన్‌కి వేరే పైప్‌లైన్ ఇంటిగ్రేట్ చేసాం గదా! ఎగ్జిక్యూట్ అవ్వడానికి, ఆ పైప్‌లైన్ వచ్చేసరికి స్విచ్ కండిషన్. గుర్తుంచుకోండి ఇక్కడ స్విచ్ కండిషన్ అనగా పైప్‌లైన్ నేమ్ అనగా మీరిక్కడ అవుట్‌పుట్ దాన్ని సెర్చ్ చేస్తే మనకి పైప్‌లైన్ రన్ ఐడి, పైప్‌లైన్ అంటే మనం ఈ ఇన్వర్ట్ పైప్‌లైన్‌కి ఏదైతే పైప్‌లైన్ డిఫైన్ చేసామో దాని యొక్క పైప్‌లైన్ నేమ్ వచ్చేసరికి స్విచ్ కండిషన్ అండ్ పైప్‌లైన్ రన్ ఐడి వచ్చేసరికి ఇదనమాట. ఓకే. సో, మీరు పైప్‌లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయిందో లేదో చెక్ చేయాలంటే దీని మీద క్లిక్ చేస్తే ఆ పర్టిక్యులర్ పైప్‌లైన్‌కి రన్ అయితే ఎళ్తుందనమాట. సో, మీరిక్కడ చూడొచ్చు అవుట్‌పుట్ కూడా సో, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏంటి? ఎంత టైం పట్టిందనేది గూడా సో, మొత్తం గూడా మీకు తెలుస్తదనమాట. ఆల్రెడీ ఇయన్నీ గూడా మనం చూసినయి. సో, అబ్జర్వ్ చేశారు గదా! ఇలా మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఉంటదనమాట. సో, ఇవాళ ఓకే. సో, 11:21, 11:21, 11:20 ఇలా మనకేంటంటే వర్క్ అనేది అవుతుంది. సో, మళ్ళీ బ్యాక్‌కెళ్ళాలంటే స్పెసిఫిక్‌గా దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇది ఇన్‌వర్క్ పైప్‌లైన్. అంటే ఒక పైప్‌లైన్‌ని వేరే పైప్‌లైన్ ద్వారా కాల్ చేయడం. మనకి ఇది రియల్ టైమ్‌లో ఖచ్చితంగా ఉపయోగపడుతుందనమాట. ఎందుకంటే మనకి పేరెంట్, చైల్డ్ అనే కాన్సెప్ట్ ఉంటదనమాట. అక్కడ మనకు ఉపయోగపడుతుంది. ఓకే. చూద్దాం గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో, ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ ఓకే. సో, మనం ఇప్పటిదాకా ఎక్సెల్ ఫైల్‌లో డేటా ఉంటది కదా! దాన్నైతే మనం లోడ్ చేయలేదు, చూడలేదనమాట. చూద్దాం. సో, కాపీ డేటా. ఫస్ట్ అసలు ఎక్సెల్ ఫైల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకి ఎక్సెల్ ఇన్ఫర్మేషన్ ఫోల్డర్ ఓకే. ఎక్సెల్ ఎక్కడుంది? ఓకే. చూసారు కదా! మనకిక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి. ఓకే. డిపార్ట్‌మెంట్ ఎక్స్‌ఎల్ఎక్స్ అండ్ డిపార్ట్‌మెంట్ ఇలా 2 ఫైల్స్ ఉన్నాయి కదా! సో, మీరు దీని మీద క్లిక్ చేస్తే మనకి డేటా కనపడదు. లైక్ పాకెట్ ఫైల్స్‌లో ఎలా అయితే మీరు డేటా చూడలేరో, ఇక్కడ కూడా మీరు డేటా అనేది చూడటం కుదరదనమాట. ఓకే. కాకపోతే మనం ఇక్కడ నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఏమేమి డేటా ఉంది ఏంటి అన్నది. ఎక్సెల్ ఫైల్స్, డిపార్ట్‌మెంట్ లోడ్ అవుతుంది. మనం ఇప్పటిదాకా సీఎస్‌పీ చూసినాం, పార్కెట్ చూసినాం, జేసన్ చూసినాం. 3 ఫైల్ చూసినాం కదా! ఇది ఎక్సెల్ ఫైల్. ఇది నాలుగో ఫైల్ అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటి షీట్స్ అనే కాన్సెప్ట్ ఉంటదన్నమాట. మీ అందరికి తెలుసు కదా! ఎక్సెల్ ఫైల్ అంటే షీట్ ఉంటదని. ఓకే. మీరు చూస్తే మనకిక్కడ డిపార్ట్మెంట్ అనే ఒక షీట్ ఉంది. ఇక్కడ మనకి ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్ ఇలా 2 కాలమ్స్ ఉన్నాయి. అండ్ షీట్ నేమ్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ అన్నమాట. ఓకే. ఈ ఫైల్ ఏదైతే ఉందో దీన్ని ప్రాసెస్ చేద్దాం ఇప్పుడు. దానికోసం నేను కాపీ డైరెక్టరీ తీసుకున్నాను. ఫైల్ ఓకే. సోర్స్ ఏంటో చూద్దాం. సోర్స్ ఓకే. సోర్స్ వచ్చేసరికి లేకోస్ అన్నమాట. చూసారు కదా ఇది? ఓకే. సో, దాని తర్వాత మనకి టేబుల్స్, ఫైల్స్ అనే కాన్సెప్ట్ ఉంటది కదా! నేనైతే ఇక్కడ ఫైల్స్ తీసుకున్నాను. అయితే ఫర్ టైమింగ్ ఒక ఫైల్‌ని పాయింట్ ఔట్ చేస్తాను. దాని తర్వాత మల్టిపుల్ ఫైల్స్‌ని ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే. ఓకే. లోడ్ అవుతుంది. లెట్స్ ఎక్సెల్ ఫైల్స్. సో, ఇది తీసుకున్నాను. నేను సింగిల్ ఫైల్‌నే ప్రాసెస్ చేస్తున్నాను. ఓకే. చూడొచ్చు ఇక్కడ ఎక్సెల్ ఫైల్ ఇన్ఫర్మేషన్ ఇదొచ్చేసరికి ఫోల్డర్ నేమ్, ఇది ఫైల్ నేమ్. అంటే ఇక్కడ ఫైల్ ఫార్మాట్ ఉంది కదా! ఇది ప్రాపర్‌గా చూసుకోవాలి. ఎక్సెల్ అని ఉంది కదా! ఎక్సెల్ ఓకే. చూడండి ఇమ్మీడియేట్‌గా మనకిక్కడ నేము, ఇండెక్స్ వస్తదనమాట. అంటే మనకి ఇందాక చెప్పినట్టుగా ఎక్సెల్ ఫైల్స్‌లో షీట్ ఉంటది కాబట్టి, ఆ షీట్‌ని మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటంటే షీటు డిపార్ట్‌మెంట్. ఓకే. మీరు కావాలంటే డేటా కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రివ్యూ క్లిక్ చేస్తే మనకి డేటా ఏముంది? ఆ ఎక్సెల్ చూడండి డిపార్ట్‌మెంట్ ఐడి, డిపార్ట్‌మెంట్. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో, ప్రాపర్ PROP_1, PRP_1 ఉంది కదా! అంటే ఇక్కడ మనం
హెడర్స్ అని సెలెక్ట్ చేయాలి. ఏమని చెప్పాలా? ఫస్ట్ ప్రొవైడ్స్ హెడర్ అని చెప్పాలన్నమాట. అప్పుడే మనకి సో ప్రాపర్‌గా వస్తుంది. లేకపోతే రాదు. ఓకే. చూడండి ఇప్పుడు మళ్ళీ చూద్దాం. సో ప్రాపర్‌గా వచ్చిందా? ఇందాకటి దానికి ఇప్పుడు దాన్ని కంపేర్ చేస్తే మీకేంటనేది కూడా ఒక ఐడియా రావడానికి అవకాశం ఉంది. ఓకే. సోర్స్ అయితే మనం ప్రాపర్‌గా కాన్ఫిగర్ చేసాం. ఇప్పుడు డెస్టినేషన్ చూద్దాం. సో డెస్టినేషన్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డేటా వేర్ వస్తాయండి. సో ఆటో క్రియేట్ టేబుల్, సో వీడియో, సో ఈఎంపీ, ఎక్సెల్ డేటా. సో మీరు కావాలంటే ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ టేబుల్ ఉందో లేదో వెరిఫై చేద్దాం. ఓకే. సో టేబుల్ అయితే లేదని చెప్తుంది. సో మ్యాపింగ్‌కి వెళ్దాం. ఇంపోర్ట్ స్కీమా. సో ఇది ఆటో క్రియేటివ్ టేబుల్ అన్నమాట. అలానే సోర్స్, డెస్టినేషన్, మ్యాపింగ్. ఓకే. అన్ని కూడా ప్రాపర్‌గా మనమైతే కాన్ఫిగర్ చేద్దాం. దాని తర్వాత సో పర్టిక్యులర్ పైప్‌లైన్ రన్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఓన్లీ సింగిల్ పైన మాత్రమే పాయింట్ అవుట్ చేశాను. కానీ నెక్స్ట్ సో దీని తర్వాత 2 ఫైల్స్ ఉన్నాయి కదా! వాటిని ఎలా ప్రాసెస్ చేయాలి సో చూద్దాం. సో మ్యాపింగ్ ఓకే. మ్యాపింగ్ కూడా వచ్చింది. స్ట్రింగ్ వేర్‌గా ఇప్పుడు రన్ చేద్దాం. రన్ సేవ్ అంటాం. లోడ్ అవుతుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుందన్నమాట. ఎక్సెల్ ఫైల్స్ అంటే ప్రీవియస్‌గా లైక్ చేసింది కావచ్చు, సీఎస్‌వి కావచ్చు, పార్కెట్ కావచ్చు వాటితోటి కంపేర్ చేసుకుంటే మనకి ఎక్సెల్ ఫైల్ అనేది లోడింగ్ కొంచెం టైం తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఐ థింక్ 2 మినిట్స్ దాకా పడుతుంది. సో ఇన్ ప్రోగ్రెస్. ఓకే. స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో ఒక్కోసారి టైం తీసుకుంటుందన్నమాట. సో నేనైతే 2 మినిట్స్ అనుకుంటున్నాను. సో చూడాలి ఎంతవరకు టైం పట్టిద్ది ఏంటో. సో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు డేటా వచ్చిందో లేదా. సో ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వలేదు. అంటే నాకు తెలిసి ఇంకో టైం పట్టింది. సో టేబుల్ క్రియేట్ అయింది ఇప్పుడే. ఐ థింక్ డేటా కూడా లోడ్ అయింది. అంటే మనకి సక్సెస్‌ఫుల్‌గా ఫైల్ అనేది ఏదైతే ఎక్సెల్ ఫైల్‌లో డేటా ఉందో, ఆ ఎక్సెల్ ఫైల్‌లో ఉన్న డేటాని టేబుల్స్‌లోకి లోడ్ చేయడం జరిగిందనమాట. ఇది ఇంకా మనకి ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. సో మీరు కావాలంటే సక్సెస్ దాట్స్ ఇట్. ఇది మనకేంటంటే ఎక్సెల్ ఫైల్స్‌లో ఉన్న డేటాని లోడ్ చేసాం. అయితే ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ఫైల్‌లో ఉన్న డేటా మాత్రమే పాయింట్ ఔట్ చేశాను. అలా కాకుండా మనకిక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? సో 2 ఫైల్స్ ఉన్నాయి. ఓకే. సో డిపార్ట్మెంట్ టెస్ట్ డేటా, డీఈపీ డేటా. మీరు కావాలంటే లేకర్స్‌లో కూడా చూడొచ్చు. మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 2 ఫైల్స్ ఉన్నాయి. ఓకే. ఈ 2 ఫైల్స్‌ని ఎలా ప్రాసెస్ చేద్దామంటే నేనిక్కడ వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ తీసుకుంటున్నాను. సో again ఫైల్ పాత్ ఇక్కడ స్టార్ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్. ఓకే. చూడండి స్టార్ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ అండ్ సో ఎక్సెల్ కావాలంటే మీరు ప్రివ్యూ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇందాక మనం ఫైల్ పాత్ తీసుకున్నాం. బట్ ఇప్పుడు వచ్చేసరికి వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ తీసుకున్నాం కదా! ఓకే. సో ఫైల్ ఫార్మాట్ ఎక్సెల్ అండ్ సో వర్క్షీట్ నేమ్ 3. సో చూడండి. ఓకే. డిపార్ట్మెంట్. సో మీరు కావాలనుకుంటే ఈ ఫైల్‌లో కూడా డేటా ఏముందో కూడా చెక్ చేసుకోవచ్చు. రెండిట్లో కూడా షీట్ నేమ్ అనేది సేమ్ ఉందన్నమాట. సో మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ షీట్ నేమ్ డిఫరెంట్‌గా ఉంటే ఏం చేయాలి ఏంటి అనేది. సో వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ఒక ఫైల్‌లో మల్టిపుల్ షీట్స్ ఉంటే వాటిని ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటి అనేది కూడా మనమైతే సో అర్థం చేసుకోవాలి. ఓకే. అది దానికి లుకప్ యాక్టివిటీ అయితే ఇచ్చారనమాట. బట్ అది ఏంటి అనేది కూడా మనమైతే గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం. ఓకే. సో డిపార్ట్మెంట్ ఉంది కదా! సో ఇప్పుడు సో సోర్స్ మ్యాపింగ్ అంటే సో ఓన్లీ ఇక్కడ సింగిల్ పాత్ ఫైల్ పాత్ బదులు వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ట్రంకేట్ చేద్దాం. ట్రంకేట్
ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. సో ఇదైపోయిన తర్వాత సో మనం ఏంటి ఓన్లీ సింగిల్ ఎక్సెల్ ఫైల్ మాత్రమే మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్ కానీ షీట్ నేమ్స్ డిఫరెంట్ ఉంటే ఎలా లోడ్ చేయాలి ఏంటంటే ఇంకా మనం డిస్కస్ చేయలేదు. సో దానికి లుక్అప్ యాక్టివిటీ కావాలి అదేంటనేది కూడా మనం ఆ యాక్టివిటీ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో రన్ అవుతాం. సో ఒక్కోసారి టైం తీసుకుంటుంది, ఒక్కోసారి చాలా ఫాస్ట్ అయిపోతుంది మనం చెప్పేది కదా. ఓకే, సో మనకైతే సక్సెస్ఫుల్ గా లోడ్ అయింది. డేటా చూద్దాం. సో చూసారా, ఇది ఒక షీట్ నుంచి వస్తుంది, ఇది ఒక షీట్ నుంచి వస్తుంది. ఇలా మనం ఏంటంటే మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్ లో ఉన్న డేటాని కూడా మనం సక్సెస్ఫుల్ గా ప్రాసెస్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఏట్లో ఉన్న డేటాని కూడా మనం సక్సెస్ఫుల్ గా ప్రాసెస్ చేయడం జరిగింది. ఇలా సో రకరకాలుగా మనం డేటా అనేది చేయగలుగుతాం. ఓకే, సో ఈ రెండు అయిపోయినాయి కదా, రిమూవ్ చేద్దాం. అయితే ఇక్కడ సో క్రియేట్ టేబుల్. ఓకే, సో ఇప్పుడు ఇంకొక రిక్వైర్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఇక్కడ మార్కెటింగ్ డేటా అనే ఫోల్డర్లో 3 ఫైల్స్ ఉన్నాయి కదా. ఓకే, సో మనకి ఏమున్నాయి 3 ఫైల్స్. అయితే ఈచ్ ఫైల్కి ఒక టేబుల్ క్రియేట్ అవ్వాలి. ఓకే, ఏదైతే ఫైల్ ఉందో ఈ ఫైల్కి నాకు ఒక టేబుల్ అనేది క్రియేట్ అవ్వాలి. సో అది ఎలా చేస్తాం ఏంటి అనేది కూడా మనమైతే ఈ వీడియోలో ట్రై చేస్తాం. సో ఇది రిమూవ్ చేద్దాం. ఫస్ట్ మనకి ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, 3 ఫైల్స్ ఉన్నాయి కదా, వాటిని ఫుల్ చేయడానికి గెట్ మెటాడేటా యాక్టివిటీ ఇచ్చేస్తాను. గెట్ ఫైల్స్, సెట్టింగ్స్, సోర్స్ డేటా. సోర్స్ డేటా అంటే లేక్ హౌస్, డేటా వాల్యుయేషన్ అనేది వర్క్ స్పేస్ నేమ్. ఓకే, సో ఫోల్డర్ నేమ్ ఇద్దాం, కాపీ, పేస్ట్. ఫైల్ పాత్ నేను ఏమేమటం లేదు. సో ఇక్కడ డీలిమిటెడ్ టెక్స్ట్, సో ఇక్కడ చైల్డ్ ఐటమ్స్. సో గుర్తుంచుకోండి ఇక్కడ సో కనెక్షన్ ఇచ్చాను అండ్ రూట్ ఫోల్డర్ ఫైల్స్, ఫైల్ పాత్ వచ్చేసరికి ఫోల్డర్ నేమ్ అండ్ డీలిమిటెడ్ టెక్స్ట్. సో ఫీల్డ్ ఐటమ్, ఫీల్డ్ లిస్ట్, చైల్డ్ ఐటమ్స్ కదా. సో మీకు కావాలంటే రన్ చేద్దాము ఒకసారి. సో దీని తర్వాత మనం ఫర్ ఈచ్ యాక్టివిటీ, దాని తర్వాత మనం కాపీ డేటా యాక్టివిటీ ద్వారా టేబుల్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో మీరు చూస్తే అవుట్పుట్లో మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఏవిఎస్ డేటా, ఎంఎక్స్ డేటా అండ్ యూకే డేటా, ఇలా మనకి 3 ఫైల్స్ అయితే వస్తున్నాయి కదా. ఇప్పుడు నేను సో ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుంటాను. ఫర్ ఈచ్ సో look the files, settings, sequential. Okay, so dynamics, చైల్డ్ ఐటమ్స్ కదా. ఓకే, దట్స్ యాక్టివిటీస్. ఇక్కడ మనకి కాపీ డేటా యాక్టివిటీ తీసుకుందాం, ఎందుకంటే మనకి టేబుల్ జనరేట్ అవ్వడం ముఖ్యం అన్నమాట. ఓకే, సో క్రియేట్ టేబుల్ క్రియేషన్, సోర్స్ ఏంటి మనకి, సో లేక్ హౌస్. ఓకే, ఫైల్స్, సో ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి, మార్కెటింగ్ డేటా, సో రీనేమ్, కాపీ,
అండ్ ఓకే, సో ఇక్కడ సో ఐటమ్ డాట్ నేమ్ మనకి ఏదైతే సో ఫైల్ నేమ్ వస్తుందో లూప్ అవుతుందో ఆ ఫైల్ అయితే మనం ఇక్కడ స్పెసిఫై చేద్దాం. దాని తర్వాత సో డీలిమిటెడ్ టెక్స్ట్. ఓకే, చూసారు కదా, సోర్స్ అనేది మనం డైనమిక్ గా ఫైల్ నేమ్ అనేది సో ఏదైతే లూప్ ఉందో ఫర్ ఈచ్ యాక్టివిటీ లూప్ అక్కడి నుంచి మనం తీసుకొస్తాం అనమాట. ఓకే, సో దాని తర్వాత డెస్టినేషన్ ఉంది కదా, సో డెస్టినేషన్ వచ్చేసరికి డేటా వేర్హౌస్, ఇక్కడ ఆటో క్రియేట్ టేబుల్, సో స్కీమా నేమ్ వచ్చేసరికి డిబిఓ. సో మనం ఏంటి జనరల్ గా ఇప్పటిదాకా డెస్టినేషన్ లో టేబుల్ నేమ్ ఇస్తున్నాం ఏదో ఒకటి. ఓకే, బట్ అలా కాకుండా మనకి ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ యొక్క నేమ్ అని టేబుల్ కింద ఇస్తాం అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఏయుఎస్ డేటా తోటి టేబుల్ క్రియేట్ అవుతుంది, ఎంఎక్స్ డేటా తోటి టేబుల్ క్రియేట్ అవుతుంది, యూకే డేటా ఇలా ప్రతి అంటే ఈ డాట్ సిఎస్వి అనేది ఒక్కటి రీప్లేస్ చేసి రిమైనింగ్ ఏదైతే పేరు ఉందో దాంతో మనం అయితే టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. సో యాడ్ ఎందుకంటే సో రీప్లేస్ రీప్లేస్ ఇచ్చేద్దాం. ఇక్కడ మనకి నేమ్ ఉంది కదా, సో డాట్ సిఎస్వి దట్స్ ఇట్. ఓకే, సో డాట్ సిఎస్వి బదులు నేనైతే జస్ట్ ఎంటీ ఉంచాను. ఓకే, మనకి ఈ ఐటమ్ డాట్ నేమ్ అనేది ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి వస్తుంది. అయితే ఇక్కడ మనకి డాట్ సిఎస్వి ఉంది కాబట్టి దాన్ని రీప్లేస్ చేశాను అనమాట. సో ఓకే, దాట్స్ ఇట్. సోర్స్ డెస్టినేషన్ రెండు కూడా కాన్ఫిగర్ చేశాను. సో అర్థమైంది కదా ఎలా ఏంటంటే, సో ఫస్ట్ ఫైల్స్ అనేది తీసుకొస్తున్నాం, దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీ విత్ ఇన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో కాపీ డేటా యాక్టివిటీ యూజ్ చేసి సోర్స్ నుంచి మనకి ఆ ఫైల్ నేమ్ ఐటమ్ డాట్ నేమ్ సేమ్ థింగ్ లైక్ డెస్టినేషన్ కూడా ఐటమ్ డాట్ నేమ్ బదులు సో రీప్లేస్ అనేది చేస్తాం. ఓకే, సో ఇది వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఇది కొంచెం టైం పట్టొచ్చు, 2 నిమిషాలు. ఓకే, లోడ్ అవుతుంది. సో ఇది ఒక 2 minutes దాకా పట్టింది ఐ థింక్. చూద్దాం వర్క్ అవుతుందో ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అంటే ఏముండదు, ఖచ్చితంగా వర్క్ అవ్వాలి. సో ఇక్కడ కూడా అవుట్పుట్ ఏం కావాలి, బట్ ఇక్కడ ఒక్కటి అవుతుంది. సో ఏవిఎస్ డేటా, ఎంఎక్స్ డేటా, యూకే డేటా సంథింగ్. సో ఫైల్ నేమ్ ఏదైనా ఉండొచ్చు, మీకు ఎలా కావాలో రికమెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం. ఓకే, సో ఒకటైతే క్రియేట్ నేమ్ ఫైల్ ఉంది, సో ఏవిఎస్ డేటా, సో ఏవిఎస్. ఓకే, సో లోడ్ అయింది కదా. సో ఐ థింక్ యాక్చువల్గా ఈ టేబుల్ అనేది నిన్నే క్రియేట్ చేశాను కాకపోతే మనకి 3 రికార్డ్స్ ఉంటాయి, ఇంకో 3 రికార్డ్స్ అంటే నిన్న ఒకసారి లోడ్ చేశాను, ఇప్పుడు ఒకసారి లోడ్ చేశాను కాబట్టి టోటల్గా 6 రికార్డ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇలా సో డైనమిక్గా క్రియేట్ చేయొచ్చు టేబుల్స్ అనేది. అలానే ఇంకోటి, సో ఇప్పుడు రెండో టేబుల్ వచ్చేసరికి ఎంఎక్స్ డేటా. ఓకే, ఓకే, ఇక్కడ కూడా 4 రికార్డ్స్ ఉన్నాయి కదా, సో ఇది ఒకసారి and ఇది ఒకసారి అన్నమాట. ఇలా సో మనం అయితే లోడ్ చేయడం జరిగింది, అది కూడా సక్సెస్ఫుల్ గా వచ్చింది. సో నెక్స్ట్ లేదు యూకే డేటా. ఓకే,
అలానే మనం టేబుల్‌లో ఉన్న డేటాని బేస్డ్ అయిన కండిషన్ బట్టి మనం ఏమంటారు మల్టిపుల్ ఫైల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ చేయగలరా? చూస్తారు కదా ఇక్కడ కూడా 4 అన్నమాట. ఓకే. సో మనమైతే సో ఇలా ప్రాబ్లం పైప్‌లైన్ ప్రాసెస్ వస్తుంది. ఇప్పుడు ఏం చేసామంటే ఏదైతే మనకి ఫైల్స్ ఉన్నాయి ఫోల్డర్‌లో ఈచ్ ఫైల్‌కి ఓకే. అంటే ఆ ఫైల్‌లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఒక టేబుల్ కింద క్రియేట్ చేయడం జరిగిందన్నమాట. సో మీకు ఆల్రెడీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా రకరకాల యూజ్ కేసెస్ ఉంటాయన్నమాట. యూ నీడ్ టు అండర్‌స్టాండ్. సో ఇది క్రియేట్ టేబుల్ బేస్డ్ ఆన్ ప్రాసెస్. అలానే ఇక్కడ క్వశ్చనరీ ఏంటంటే మనం ఫైల్స్‌ని ప్రాసెస్ చేస్తున్నాం కదా! అంటే ఈచ్ ఫైల్‌లో ఎన్ని రికార్డ్స్ ఓకే. 3 రికార్డ్స్ ఉన్నాయి, 4 రికార్డ్స్ ఉన్నాయి. ఇదనేది మనమైతే సో చెక్ చేయలేదన్నమాట. సో అదేంటనేది కూడా మనమైతే వెరిఫై చేద్దాం. సో బిఫోర్ దట్ ఓకే. సో ఇది మనకి కాపీ డేటా యాక్టివిటీ. ఓకే. ఈ టేబుల్ క్రియేషన్ ఏదైతే పేరు మార్చామో ఇది కూడా కాపీ డేటా యాక్టివిటీ. కానీ ఇక్కడ అవుట్‌పుట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎన్ని రోస్ కాపీ అయినాయి ఏంటో తెలుస్తుంది. ఇక్కడ చూడండి. సో రోస్ కాపీడ్ అండ్ రోస్ కాపీడ్. ఓకే. సో ఏదైనా యూజ్ చేయొచ్చు. రోస్ కాపీడ్ 3 ఉన్నాయి కదా! వేరే ఫైల్ చూద్దాం. ఇక్కడ ఎన్నున్నాయి 4 ఓకే. అండ్ ఇక్కడికొచ్చేసరికి 4 ఉన్నాయి. అంటే ఈచ్ ఫైల్‌లో ఎన్ని రోస్ కాపీ అయినియి, ఆ ఫైల్ నేమ్ లైక్ మెటా డేటా కావాలనుకుంటే అది మనం ఎలా క్యాప్చర్ చేయాలి ఏంటనేది కూడా సో మనకి రియల్ టైమ్‌లో ఖచ్చితంగా అవసరం అనమాట. ఎందుకంటే రియల్ టైమ్‌లో ఓకే. ఈ రోజు ఫైల్స్ ఏమేమి ప్రాసెస్ అయినాయి, ఈచ్ ఫైల్ ఏం పేరు, ఎప్పుడు ఎంత టైం పట్టింది, లేకపోతే ఎన్ని నంబర్ ఆఫ్ రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా క్లయింట్స్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో అది ఏంటి ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ దీనికోసం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. లాంగ్ టేబుల్ అనేది. క్రియేట్ టేబుల్. సో దానికి రికార్డ్ నేను రెండే తీసుకున్నాను. ఎక్కువ కూడా తీసుకున్నాను. ఫైల్ నేమ్ ఒకటి అండ్ రికార్డ్. రికార్డ్ సో చూద్దాం. ఓకే. సో టేబుల్ అనేది సక్సెస్‌ఫుల్ క్రియేట్ అయింది కదా! ఇప్పుడు మనం స్టోర్డ్ ప్రొసీజర్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ప్రొసీజర్ గెట్ రికార్డ్ టేబుల్. సో దీనికి 2 పారామీటర్స్ తీసుకుంటాను. ఫైల్ నేమ్ ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పినాయి కదా! సో బిగిన్ అండ్ సెర్చ్ అవుట్కమ్ ఇన్సర్ట్ టేబుల్ తీసుకున్నాం. సెలెక్ట్ ఫైల్ నేమ్ ఓకే. ఇలా ఒక ప్రొసీజర్ అనేది నేనైతే క్రియేట్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఫ్యాబ్రిక్ డేటా వ్యవస్థ మనం చెప్పింది అనమాట. సో మీరు అక్కడైనా చూసుకోవచ్చు. క్రియేట్ ప్రొసీజర్ నేమ్ ఇక్కడ 2 పారామీటర్స్ తీసుకున్నాం. ఫైల్ నేమ్ రికార్డ్ కౌంట్ అనేది ఆ 2 పారామీటర్స్ లో వచ్చిన అవుట్పుట్ అనేది ఈ ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఏదైనా దానికి మనం స్పెసిఫై చేస్తాం. ఓకే. సో ప్రొసీజర్ కూడా సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేసినాం. ఇప్పుడు మనం పైప్‌లైన్ కొద్దాం. అర్థమైంది కదా! సో మన ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే మనం ఫైల్స్‌ని ప్రాసెస్ చేసినప్పుడు ఈ ఫైల్‌లో ఎంత డేటా లోడ్ అయింది ఏంటనేది మనం క్లారిటీ ఇవ్వడం కోసం ఇదైతే చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ దాకా సేమ్, ఇక్కడ దాకా సేమ్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడేంటంటే సో ఇంకొక గెట్ మెటాడేటా యాక్టివిటీ ఐ థింక్ ఇది రిమూవ్ చేద్దాం. గెట్ మెటాడేటా యాక్టివిటీ. ఎందుకంటే మనకి ఫైల్ అవసరం ఓకే. ఐ థింక్ అవసరం లేదు. సో లెట్ మీ రివర్ట్ ఇట్ బ్యాక్. డిస్కస్ చేంజెస్. సో కాపీ డేటా ఉంది కదా! చూద్దాం అసలు వర్క్ అవుతుంది లేదా? సో యాక్టివిటీస్
ఓకే. సో ఇప్పుడు సోర్స్ ఉంది కదా, ఓకే. సో ఇక్కడ దాకా ఎటువంటి ఇష్యూ లేదు. సో డెస్టినేషన్ ఇక్కడ మనకి జస్ట్ హార్డ్ కోడ్ చేద్దాం. టెంప్ రికార్డ్ కౌంట్ పేరు ఏదో పెడతాం. ఓకే, ఇక్కడ చూడండి ఇన్వాల్డ్ ఆబ్జెక్ట్. సో ఏమీ ఏం లేదు. సో ఓకే, మ్యాపింగ్ అవసరం లేదు. ఒక అర్థమైంది కదా. సోర్స్ ఏదైతే ఉందో అదే, డెస్టినేషన్ ఒకటే మనం అయితే మార్చాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టోర్ ప్రొసీజర్ యాక్టివిటీ అనేది కాల్ చేస్తాను. స్టోర్ డేటా. ఓకే, సో డేటా ఇన్సర్ట్ సెట్టింగ్స్. ఇప్పుడు మనకి ఏంటి ఫ్యాబ్రిక్ డేటా వేరోస్. ఇక్కడ మనం ప్రొసీజర్ ఏదైతే క్రియేట్ చేసామో ఆ ప్రొసీజర్ ని మనం అయితే కాల్ చేయాలి. ఇక్కడ మనం ఒక ప్రొసీజర్ క్రియేట్ చేసాం కదా, ఈ ప్రొసీజర్ మనం అయితే కాల్ చేద్దాం. రికార్డ్ డేటా. సో అదే కదా, రికార్డ్ డేటా. సో పారామీటర్స్ ఇంపోర్ట్ చేద్దాం. పారామీటర్స్ ఇంపోర్ట్ చూసారా, ఫైల్ నేమ్ రికార్డ్ కౌంట్. సో ఫైల్ నేమ్ వచ్చేసరికి మనకి ఏదైతే లూప్ వస్తుందో ఆ లూప్ లో నుంచి వస్తుంది. ఓకే, సో అర్థం కదా, మనకి లూప్ ద ఫైల్స్ అనేది ఫైల్స్ యాక్టివిటీ అన్నమాట. అక్కడి నుంచి వచ్చిన ఫైల్ నేమ్ ని మనం క్యాప్చర్ చేసి ఈ పారామీటర్ కి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి రికార్డ్ కౌంట్ వచ్చేసరికి మనకి కాపీ డేటా యాక్టివిటీ ఏదైతే ఉందో, ఓకే, కాపీ డేటా యాక్టివిటీ. సో టేబుల్ క్రియేషన్ ఉంది కదా. సో టేబుల్ క్రియేషన్ అనేది అవుట్పుట్ అన్నమాట. అంటే కాపీ డేటా యాక్టివిటీ నుంచి వచ్చిన. సో ఏంటిదంటే రోస్ కాపీ. ఓకే, ఇది ప్రాపర్టీ నేమ్ గైస్, మీరు గుర్తుంచుకోవాలి. సో చెప్తాను ఏంటనేది. సో మనకి ఈ రికార్డ్ కౌంట్ ఎలా వస్తుందంటే ఏదైతే కాపీ డేటా యాక్టివిటీ ఉందో ఆ యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్పుట్ నుంచి రోస్ కాపీడ్ అనే ప్రాపర్టీని మనం అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, రోస్ కాపీడ్. ఓకే, సో పేరు తప్పిస్తే ఎర్రర్ వస్తుంది అన్నమాట. రోస్ కాపీడ్. ఐ థింక్ ఇది కాపీ చేద్దాం, వెరిఫై చేద్దాం ఒకసారి. ఓకే, సో మీకు ఇప్పుడు డౌట్ అసలు ఈ రోస్ కాపీడ్ ఎక్కడ ఉందంటే బేసికల్ గా ఇది కాపీ డేటా యాక్టివిటీ కదా, ఇది కాపీ డేటా యాక్టివిటీ. సో దీని మీద క్లిక్ చేద్దాం. ఎక్కడ చూడండి, సో రోస్ కాపీ. ఓకే, సేమ్ ఉందా లేదు, సిఓపిఐఏ. ఓకే, సేమ్ గా ఉన్నాయి అనుకుంటున్నా. సో రోస్ కాపీ. ఓకే, ఈ ప్రాపర్టీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం ఆబ్జెక్ట్ అన్నమాట. అవుట్పుట్ అంటే ఇది మొత్తం వచ్చినట్టు. ఓకే, అవుట్పుట్ అంటే ఇది మొత్తం. దాంట్లో నుంచి మనకి ఏం కావాలి, రోస్ కాపీడ్ అనే ప్రాపర్టీని నేను ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ పారామీటర్ కి రికార్డ్ కౌంట్ అనే పారామీటర్ కి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేశాను అన్నమాట. ఓకే, సో మళ్ళీ ఒకసారి దానికి వెళ్దాం. సో గో టు హియర్. ఓకే, సో చూసారా, సో టేబుల్ క్రియేషన్ డాట్ అవుట్పుట్ డాట్ రోస్ కాపీడ్ అనమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే సో ఎన్ని రోస్ కాపీ ఏంటి అనేది మనం అయితే ఎక్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు. చూద్దాం ఇది వర్క్ అవుతుందా ఫెయిల్ అవుతుందా. ఫెయిల్ అయితే ఇన్ కేసు ఎందుకు ఫెయిల్ అయింది అనేది కూడా మనం అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, సక్సెస్ అండి ఫస్ట్ ని. ఇంకా మనకి 3 ఫైల్స్ లోడ్ అవ్వాలా. సో మెయిన్ గా మనం ఇది కూడా రెడీ చేసుకున్నాం. స్టార్ట్. ఓకే, ఎక్స్క్లూజన్.
దీని తర్వాత గెట్ మెథడ్ స్కీమా కంపారిజన్ అనేది ఉందన్నమాట కాన్సెప్ట్. సో అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం ఏంటనేది. సో దాని తర్వాత ఫిల్టర్ యాక్టివిటీ ఏంటి. సో దాని తర్వాత యాక్టివిటీ. సో ఫిల్టర్ లుక్అప్ అండ్ స్క్రిప్ట్ యాక్టివిటీ, అపెండ్ వేరియబుల్ యాక్టివిటీ, అంటిల్. సో ఇలా మనకు చాలా ఉన్నాయి. ఐ థింక్ సో టేబుల్ అయితే సక్సెస్ఫుల్. ఓకే, చూసారా ఫస్ట్ ఫైల్ లో 3 రికార్డ్స్ ఉన్నాయి. సో చూద్దాం దాని తర్వాత 4 రావాలా. సో ఈచ్ ఫైల్ కి చూసారా. సో విత్ ఇన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో సో టేబుల్ క్రియేషన్ అంటే కాపీ డేట్ యాక్టివిటీ అండ్ సో స్టోర్ ప్రొసెస్ యాక్టివిటీ ఈ రెండు కూడా సక్సెస్ఫుల్ అయినాయి. ఓకే, చూసారా. సో ఇక్కడ రెండో ఫైల్ కూడా ప్రాసెస్ అయింది బట్ ఇంకా స్టోర్ ప్రొసెస్ లోకి రాలేదన్నమాట. ఓకే, సో చూస్తారు ఎంఎక్స్ డేటాకి 4 రికార్డ్స్ ఉన్నాయి, ఏవిఎస్ డేటాకి 3 రికార్డ్స్. అంటే సో ఏదైతే ఫైల్ లో మనకి డేటా ప్రాపర్ ఉందో దాని యొక్క రెస్పెక్టివ్ ఫైల్స్ అనేది ప్రాపర్ గా డేటా లోడింగ్ అయితే సక్సెస్ఫుల్ గా అవుతుంది. మూడోది ఎగ్జిక్యూషన్ అవుతుంది. యాక్టివిటీస్. సో కాపీ అయిపోయింది, ఇంకా డేటా ఫ్లో లేదు. సో లుక్అప్ గెట్ ఇఫ్ అయిపోయింది, స్విచ్ అయిపోయింది, ఫిల్టర్ వెయిట్ సారీ చార్ట్ ఎక్సెట్రా. ఓకే, సో ఇది కూడా అయిపోయింది. ఓకే, ఇంకో 15 డేస్ అయితే డేటా పైప్లైన్స్ పడుతుంది. దాని తర్వాత సక్సెస్ఫుల్ గా మొత్తం కవర్ చేసినట్టయితే. ఓకే, సో ఇంకా లోడింగ్. ఓకే, సో మూడో ఫైల్ కూడా మన సక్సెస్ఫుల్ గా లోడ్ అయింది. సో ఇక్కడ బట్ ఇంకా లోడ్ అవ్వాలా. ఓకే, సో చూసారా ఏవిఎస్ డేటాలో 3 రికార్డ్స్ అంటే ఈ ఫైల్, బట్ ఈ ఫైల్ వచ్చేసరికి 4 రికార్డ్స్, ఈ ఫైల్ కూడా 4. టోటల్ ఎన్ని 11 రికార్డ్స్. ఇక్కడ 4 4 8 8 కూడా 11 అన్నమాట. ఓకే, సక్సెస్ఫుల్ గా మనం అయితే సో ఇది రిమూవ్ చేద్దాం. ఇది కూడా సో ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా మనం అయితే ప్రాసెస్ చేయొచ్చు. అర్థమైంది కదా. సో ఫైల్స్ ని ప్రాసెస్ చేసి వాటి యొక్క రికార్డ్ కౌంట్ అలానే మెటా డేటా ఎలా క్యాప్చర్ చేయాలి అనేది మనం డీటెయిల్ గా చెప్పడం జరిగింది. సో మీకు కూడా అర్థమైంది. ఐ థింక్ ఈ క్లాస్ లో మనం సింగిల్ ఫైల్స్ ని ఎలా ప్రాసెస్ చేయాలా, ఐ మీన్ ఎక్సెల్ ఫైల్స్ ని, మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్ అండ్ ఇంకోటి సో ఈచ్ ఫైల్ కి దాని యొక్క రెస్పెక్టివ్ టేబుల్ అనేది ఎలా డైనమిక్ గా జనరేట్ అవ్వాలి, రికార్డ్ కౌంట్ ఎలా క్యాప్చర్ చేయాలి అనేది చూసాం కదా. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏంటంటే మెటా డేటా కంపారిజన్ అనేది కంపేర్ చేసి సో అది ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటనేది కూడా మనం అయితే చెక్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.